గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. అలాగే కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ నెలాఖరు నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది, ప్రారంభించడం జరుగుతుంది. అలాగే కేతు కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు. అయితే అందుకని ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి మళ్ళీ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి. అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది, 4 నెలలు అనేది ప్రత్యేకంగా 3-4 నెలల పాటు ఎలా ఉంటుంది అనేది. ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే. ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం షష్టగ్రహ కూటమి లేదు. అయితే ఈ యొక్క గోచార గ్రహగతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది. అలాగే ఈ మార్చి 17వ తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది. సంకష్టహర చతుర్థి మార్చి 17వ తారీఖున. కాబట్టి చాలామంది సంకష్టహర చతుర్థి చేసుకునేటటువంటి వారు 17వ తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు. ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే మేషరాశి వారికి ఈ నెలంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏది ఏమైనా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న ఈతి బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ నెలంతా కూడా దైవ చింతన, ఆధ్యాత్మిక పరమైనటువంటి పూజలు లేదా కొన్ని రకాల నామస్మరణలు చేసుకోవడం అనేటటువంటిది ముఖ్యం. ఎందుకంటే గ్రహబలం, దైవబలం ఉంటే ఎటువంటి సమస్యనైనా నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి కొంచెం అది పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా రాబోయేటటువంటి రోజుల్లో మేషరాశి వారికి ఏలినాటి శని ఒకటి ప్రారంభం అవ్వబోతోంది. దాని ప్రభావం కూడా కొంచెం ఉంటుంది. కాకపోతే అది ఏలినాటి శని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఉగాది తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఉగాది ఫలితాలు చెప్పుకున్నాం, రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. ప్రస్తుతానికి అయితే ఈ నెలలో ఒడిదుడుకులు మాత్రం ఉంటాయి. కొంచెం మెంటల్ టెన్షన్లు బాగా అనుభవించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఏదైనా సరే పనులు ఆలస్యంగా జరుగుతాయి, తొట్టుపాటుతనం ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కంగారు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో ఉండేటటువంటి లావాదేవీలు కానీ లేదా ఆస్తి తగాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ మీకు అనుకూలమైన వాతావరణం కానీ కనపడుతోంది. కాబట్టి ఆస్తులు సంక్రమించే అవకాశాలు, కోర్టులో విజయాలు పొందే అవకాశాలు, అనేక రకాల పోలీస్ కేసులు లాంటి కొన్ని రకాల కేసుల నుంచి బయటపడే అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అది మీకు అయితే అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఏదైనా లావాదేవీలు మాట్లాడుకుందాం అనుకున్నా లేదా ఆస్తి పంపకాల గురించి కానీ లేదా మీకు రావాల్సిన డబ్బుల గురించి కానీ ఏదైనా మాట్లాడుకుందాం అనుకుంటే ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది. మధ్యవర్తుల ద్వారా ఎవరైతే నష్టపోయారో లేదా మధ్యవర్తులు ఎవరైతే మోసం చేశారో లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి స్టక్ అయిపోయాయో లేదా మీకు రావాల్సిన మొండి బాకాయలు రావట్లేదు, అలాంటి వాళ్ళందరికీ ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి, పనులు చకచకా పూర్తవుతాయి. ఎక్కడైతే మీరు డబ్బులు మోసపోయారో వాళ్ళ నుంచి తిరిగి పొందగలుగుతారు. అలాగే నష్టపోయినటువంటి నష్టద్రవ్యం ఏదైనా సరే మీకు వస్తుంది. కాబట్టి గతంలో నష్టపోయినవి కానీ ఆగిపోయినవి కానీ రావాల్సిన మొండి బకాయిలు కానీ ఎవరైనా ఇవ్వాల్సి ఉండి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఈ నెలలో మీరు చాలా సునాయాసంగా వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పచ్చు. అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే కనుక అంతంత మాత్రమైనటువంటి ఆదాయమే కనపడుతోంది ఈ యొక్క నెల. అంటే వస్తుంది కానీ దానికి తగ్గ ఖర్చులున్న కారణం చేత కొంచెం వచ్చినా సరే ఆదాయం వచ్చినా సరే మళ్ళా తిరిగి అది పెట్టుబడుల రూపంలోనో లేకపోతే ఖర్చుల రూపంలోనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ల రూపంలోనో ఏదో రకంగా అది మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. కాబట్టి డబ్బులు చేతిలో నిలబడకపోవడం అనేటటువంటి కొంచెం పెద్ద సమస్యగా ఉండబోతోంది. ఏదేమైనా ఈ నెలలో ఆచితూచి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టుకోవాలి, ఆచితూచి వ్యవహారం నడిపించుకోవాలి, అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది. అయితే ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించడం కానీ కొత్త కొత్త ఆదాయ మార్గాలు వెతకడం కానీ వ్యాపారాల్లో ఉత్సాహవంతంగా వ్యాపారం చేయడం కానీ లేదా అనేక రకాల ఆలోచనల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయడం కానీ పెట్టుబడుల ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కానీ లేదా అనేక రకాల పార్ట్ టైం బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ అనేక రకాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసి మీరు చేసే పని కన్నా అడిషనల్గా ఏదైనా పని చేసి డబ్బు సంపాదించుకునే ప్రయత్నాలలో
ఈ నెల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఆ రకంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కాస్త రుణ సమస్యల నుంచి మాత్రం బయటపడతారు అని చెప్పొచ్చు. అప్పుల బాధల నుంచి బయటపడడం, రుణపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఆదాయపరంగా లావాదేవీ వ్యవహారాలన్నీ కూడా ఈ నెల మీకు ఒక కొలిక్కొస్తాయి, సజావుగా సాగుతాయి. అప్పుల బాధ నుంచి బయటపడడానికి లేదా బ్యాంకు రుణాల నుంచి బయటపడడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు. అది ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా, ఇలాంటి కోరికలు ఏవైనా సరే నెరవేరుతాయి ఈ నెల మీకు. అలాగే వాహనాలు మార్చాలనుకునే ఈ నెల మరి మార్చుకోగలుగుతారు. భూములు కొనుగోలు చేయడానికి బాగా అనుకూలించేటటువంటి వాతావరణం మీకు కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలనో, ఒక ప్రదేశంలోనే మీకు పలానా ప్లేస్లో నేను స్థిరపడాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రదేశాలలో మీరు స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఈ నెల మీకు బాగా కనపడుతున్నాయి. ఏదైనా చిన్న చిన్న లిటిగేషన్లు కానీ లేదా ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉంటే కనుక ఈ నెల మీకు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం అవి మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించడం కానీ, మీరు అనుకున్న భూముల్లో పొందడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వపరమైనటువంటి అనుమతుల కోసం వేచి చూసేటటువంటి వారు కూడా ఈ నెలలో ప్రభుత్వ అనుమతులు మీకు అనుకూలిస్తాయి. సబ్సిడీలు, పథకాలు, లోన్లు పొందగలుగుతారు. చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఎదుగుదల అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది ఈ నెల మీకు. కాకపోతే ఈ నెలలో శత్రుపరమైనటువంటి బాధ బాగా పెరుగుతోంది. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు, నమ్మక ద్రోహాలు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి శత్రువులతో జాగ్రత్త, నమ్మక ద్రోహులు ఉంటారు జాగ్రత్త. అలాగే ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వకండి, ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకండి. అలాగే అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి ఎవరికి కూడా. ఎందుకంటే ఈ నెలలో అనవసరంగా మీరు ఇరుక్కునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ నెలలో పెట్టుబడులు పెట్టినా, వ్యాపారం ప్రారంభించినా, కొత్త వ్యాపారాలు చేసినా, పాత వ్యాపారాలు ఎక్కువ పెట్టుబడులు పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది. లాభదాయకంగా అయితే ఉంటుంది. వ్యాపారపరంగా వృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. మీ తెలివితేటలు బాగా పెరుగుతాయి, సామర్థ్యం బాగా పెరుగుతుంది, పని చేయాలన్న తపన బాగా పెరుగుతుంది. అందరితోటి సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. మీరంటే సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహాన్ని, ఇంటిని, సంసారాన్ని బాగా పట్టించుకోగలుగుతారు. పిల్లలకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కోసం కానీ, వివాహ ప్రయత్నాలు కూడా చేయడం కోసం కానీ మీరు బాగా ప్రాకులాడతారు. దాని గురించి ఏదైనా ప్రయత్నాలు బాగా చేస్తారు. పిల్లలకి సంబంధించి, సంతానానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందుల నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తారు ఈ నెలలో ముఖ్యంగా. అలాగే ఏదైతే తీరని కోరికలు ఉంటాయో అవి ఈ నెలలో బాగా తీర్చుకోగలుగుతారు. ప్రేమించినటువంటి వ్యక్తులతో ఆనందంగా కాలం గడుపుతారు, సంతోషంగా ఉంటారు. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ తిరిగి కలవడం, లేదా గొడవలు పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత రావడం, అలాగే విడిపోయినటువంటి గొడవలు పడుతున్నటువంటి ప్రేమికుల మధ్య మళ్ళీ తిరిగి చక్కగా అండర్స్టాండింగ్ రావడంతో పాటుగా వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. కొత్తగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, కంప్యూటర్ వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, గృహోపకరణ వస్తువులు కానీ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళందరికీ చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఈ నెలలో కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా మీకు చక్కని అనుమతులు అయితే వచ్చే అవకాశాలు, లభించే అవకాశాలు కనపడుతున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకి, బంగారం వ్యాపారస్తులకి, అలాగే పెట్రోల్ సంబంధించినటువంటి ఆయిల్స్ వ్యాపారస్తులకి అందరికీ కూడా విశేష ధర ప్రాప్తి ఈ నెలలో బాగా కనపడుతుంది. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రాబోయేటటువంటి పరీక్షల గురించి బాగా ప్రాకులాడతారు. ఆల్రెడీ పరీక్షల కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి చక్కని అవకాశాలు లేదా మీరు అనుకున్న రీతిలో ఉత్తీర్ణత శాతం అయితే వస్తుంది. కాకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గడము, అనవసరమైన వ్యామోహాలు బాగా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆచితూచి చదువు పట్ల శ్రద్ధ పెట్టడం మాత్రం మంచిది. కాకపోతే చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. చదువు యొక్క గొప్పతనం, విలువ బాగా తెలుస్తుంది. అలాగే టీచర్స్ తోటి కానీ లేదా కాలేజీలో ఉండేటటువంటి లెక్చరర్స్ తోటి కానీ మీకు ఒక రకమైనటువంటి అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. తద్వారా కొంచెం ఆ రిలేషన్ వల్ల కూడా మీకు ఒక నమ్మకం వచ్చి స్పోర్టివ్గా మీరు చదవడానికి దాన్ని ప్రయత్నిస్తారు. దానికి తగ్గ మీ యొక్క స్నేహితుల యొక్క సహకారం మీకు కూడా మీకు బాగా లభిస్తుందని చెప్పచ్చు. అంటే తోటి స్నేహితులతోటి చాలా చక్కగా కూర్చొని చదువుకోవడమో, లేకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఒక్కొక్కరు పంచుకోవడమో, ఇలాంటివి చేసి పోటీతత్వంతో చదవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే చదువు పూర్తయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, విదేశీ ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, విదేశీ విద్యాపరమైనటువంటి అవకాశాలు కానీ ఈ నెల బాగా మీకు అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదవాలనుకున్నా, విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నా ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. విదేశీయాన యోగ్యత, వీసాలు మంజూరు అవ్వడం, విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం గట్టిగా కృషి చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఫలించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే ఈ నెలలో ఖర్చుల విషయంలో చాలా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే ఏదైనా ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒక పాలసీలు కానీ, లేకపోతే ఒక షేర్లో పెట్టేటప్పుడు, లేకపోతే ట్రేడింగ్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే
అనవసరమైన ధన నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఊరికే ఏదో ఆలోచించుకోకుండా ఏ పని చేయకండి డబ్బుల విషయంలో మాత్రం, ఎందుకంటే ధన నష్టం కనపడుతుంది కాబట్టి. అలాగే ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోవడానికి ఈ నెలలో పని చేయదు, పెట్టుకోకూడదు. పెట్టుకుంటే కనుక మీదే తప్పు అవుతుంది, తర్వాత ఇబ్బందులు పడతారు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇష్టమైన వ్యక్తులతో కలయికలు, ప్రేమించిన వ్యక్తులతోటి శారీరక కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజించడము, సౌఖ్యాన్ని సుఖాన్ని భోగాన్ని అనుభవించడము, అలాగే కోరినటువంటి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయడము, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడము లాంటివి మాత్రం మీకు బాగా కలిసి వచ్చే అవకాశంగా కనపడుతుంది. స్త్రీలకు కూడా బంగారపు ఆభరణాలు, వస్త్రాలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి, భర్తతో ఎక్కువగా ఆనందంగా కాలం గడపడానికి, పిల్లలతోటి సౌఖ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి మాత్రం స్త్రీలకు కూడా అనుకూలంగా కనపడుతోంది. స్త్రీలకు కూడా ప్రతి పని యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. నా అంతటి నేను నా కాళ్ళ మీద నిలబడాలనే తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో వ్యాపారాలు స్త్రీలకు కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడా. అలాగే చేసే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పట్టుదల బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాకపోతే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ ఈ నెలలో పెట్టవలసిన అవసరం కనపడుతోంది. అలాగే రాత్రి లేటుగా పడుకోవడాలు, ఆహారం సరిగ్గా సమయానికి తినకపోవడాలు, బయట ఫాస్ట్ ఫుడ్లు తినడాలు, ఇలాంటి వాటి వల్ల కొని తెచ్చుకునేటటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతోంది. విందు వినోద సౌఖ్యము, బంధు సౌఖ్యము, బంధువులతోటి అభిప్రాయ భేదాలు తగ్గడము, అలాగే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు, సంతాన కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుమతులు, అవకాశాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఎవరైతే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందామని ఎదురు చూస్తున్నారో, దానికి అవకాశాలు కుదరక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాంటి వారికి ప్రేమించిన వ్యక్తులతో వివాహ యోగ్యత, అనేక రకాల సమస్యలు తగ్గడము, సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సెటిల్మెంట్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుందామని అనుకునేటటువంటి వారికి సెటిల్మెంట్లు రావడాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి అది మీకు కలిసి వచ్చే కాలంగా, యోగ కాలంగా ఈ నెల చెప్పచ్చు. అయితే ఒడిదుడుకులు మాత్రం బాగా ఉంటాయి. సులువుగా మీకు ఈ నెలలో ఏ పని జరగదనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంత స్వయంకృత అపరాధాలు, సొంత నిర్ణయాలు, తప్పులు కనపడుతున్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని చేయడం మంచిది. అలాగే వ్యసన పరులకి, వ్యసనాలు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి. ధన నష్టం బాగా కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతోంది. ఈ నెలలో విహారయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ, విదేశీ యాత్రలు కానీ మీకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికపరమైనటువంటి పూజాది కార్యక్రమాలు, దేవచింతన లేదా ఆలయాలకు దర్శనాలు చేయడాలు, క్షేత్ర దర్శనాలు బాగా కనపడుతూ ఉన్నాయి. భూముల మీద బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలాగే ఆదాయపరంగా వృద్ధిని సంపాదించుకోగలుగుతారు. చాలా రకాల సమస్యలు కొలిక్కొస్తాయి. కాంట్రాక్టులు లభించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అమ్మేటటువంటి వారికి చాలా విశేషంగా ధనప్రాప్తి కనపడుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి, హార్డ్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి కూడా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బాగా ప్రావీణ్యత సంపాదించుకునేటటువంటి వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. హోటల్ రంగాల వారికి, అలాగే కిరాణా సామాన్లు అమ్మేటటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా విశేష ధనప్రాప్తి, కిల్లి కొట్ల షాపుల వాళ్ళు కూడా బాగా లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఈ వారం ముఖ్యంగా ఆహార పరిశ్రమ బాగా వృద్ధి అయ్యే అవకాశము, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన వారికి బాగా ఎక్కువ ధనప్రాప్తి, వస్త్ర వ్యాపారస్తులకు ధనప్రాప్తి కనపడుతూ ఉంది. మిగతా రంగాల వరకు సామరస్యమైనటువంటి లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా వ్యాపార పరంగా కూడా ఈ నెలలో గతంతో పోల్చుకున్నట్లయితే మాత్రం కొంచెం అనుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సిన అవసరం కనపడుతోంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా అన్ని విషయాలను కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి
ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న, వ్యాపారాల్లో పెట్టుకున్న, ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, అప్పుల బాధ నుంచి బయటపడతారు, ఆదాయం బాగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, అలాగే శత్రువులు బాగా పెరగడము, ఇంట్లో ఏదో రకమైనటువంటి అలజడి కింద ఉండడము, లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ, ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం, లేదా 16 సోమవారాల వ్రతం అంటే 16 సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం, అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెల కూడా బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వస్తుంది, ఆ వ్రతం చేసుకోవడం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు. వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహదోషాలు తొలగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి. మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికలు తీరుస్తాయి, చాలా సమస్యలు పోగొడతాయి, గ్రహదోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతానుకూలతతో ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉంటాయి కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాం. ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.